ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం. ఉత్తరాంధ్ర అభివృద్ధి అవ్వడం అంటే ఇక్కడికి కొత్తగా కంపెనీలు రావాలి. ఆ కంపెనీల ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు ఇక్కడ రావాలి. అలా వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో చెందిన యువత అందరూ కూడా మన ప్రాంతాల్లోనే ఉద్యోగాలు చేసుకుంటారు. అదే రకంగా వీటి ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా మంచి అభివృద్ధి జరగాలి అన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది కానివ్వండి, నారా లోకేష్ గారిది కానివ్వండి, ఇదే వారి ప్రధాన ఎజెండా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా విశాఖపట్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే రకంగానే ముందుకు అడుగులేశారు. కానీ వైకాపా పార్టీ వచ్చిన తర్వాత అట్లా ఎట్లా కూడా వాళ్ళు చేయలేదు. వారి హయాంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్నో కంపెనీలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన మాట వాస్తవం. ఈ కంపెనీలు సంఖ్య సుమారు 14 వరకు కూడా ఉంటుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెనక్కి వెళ్ళిపోలేదా? IBM HPL లాంటి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోలేదా? ఇంకా ఎన్నో కంపెనీలు ఈ రకంగా వెనక్కి వెళ్ళిపోయాయన్నది అక్షరాల నిజం. ఈ రోజున నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో IT కంపెనీలు రావాలని చెప్పి పాలసీలు ఆ రకంగా రచిస్తూ ఉన్నారు. TCS లాంటి కంపెనీ విశాఖపట్నానికి వచ్చిందంటే సుమారు 1200 ఉద్యోగాలు ఇక్కడ అతి త్వరలో రాబోతున్నాయన్న సదుద్దేశంతో 21 ఎకరాలు కూడా నామమాత్రమైన ధరకి ఆ కంపెనీకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజున వైకాపా నాయకులు అంత తక్కువ ధరకు ఎందుకు ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి నాకు తెలిసి ఈ వైకాపా నాయకులు ఈ రకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వీరి ఎవరికి కూడా వీటి వెనకాతలున్న ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది అర్థమై ఉండదు. అటువంటి వారి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా కంపెనీ హైదరాబాద్ని కానీ, బెంగళూరుని కానీ, ముంబైని కానీ లేదా చెన్నైని కానీ విడిచిపెట్టి విశాఖపట్నం లాంటి ప్రాంతానికి రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అవునా కాదా? ఎందుకంటే ఆ ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. వాటన్నిటికీ సంబంధించిన యాన్సిలరీ కంపెనీస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఆ రకంగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఎస్టాబ్లిష్ నగరాల్లో నుంచి మన దగ్గరికి తీసుకురావాలి అంటే ఏవో కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఆ రకంగా ఈ 21 ఎకరాలని కూడా ఆ కంపెనీకి కానీ ఇచ్చామంటే ఆ కంపెనీ ఇంకెక్కడి నుంచో వాటి ఆపరేషన్స్ తీసుకొచ్చి ఇక్కడ పడుతుంది అన్న సదుద్దేశంతో ఇవ్వడం అనేది జరిగింది. వైకాపా నాయకులకి ఇది అర్థమయ్యో అర్థం కాకో లేనిపోని నిందలన్నీ మోపాలని చూస్తున్నారు. ఆ 21 ఎకరాలు అంత తక్కువ డబ్బులకి ఎందుకు ఇచ్చేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయ్యా, వైకాపా నాయకులందరికీ నేను ఒక్క ప్రశ్న అడుగుతూ ఉన్నాను. 1000 ఉద్యోగాలు కనుక వచ్చినట్లయితే సంవత్సరానికి ఆ 1000 మంది ఉద్యోగస్తులు కూడా మనిషి 1 లక్ష రూపాయలు ట్యాక్స్ కడతా ఉన్నట్టయితే సంవత్సరానికి మనకి 10 కోట్ల ఆదాయం అన్నమాట వాస్తవం కాదా? 5 సంవత్సరాలకు తీసుకుంటే 50 కోట్లు ప్రాఫిట్ మనకు వస్తుంది అన్నమాట వాస్తవం కాదా? వీటి వల్ల ప్రాంతాలు కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి అభివృద్ధి చెందుతాయన్నమాట వాస్తవం కాదా? వైకాపా నాయకులు మాత్రం ఈ రకంగా ఆలోచించరండి. విశాఖపట్నంలో వాళ్ళు ఎలా వెళ్ళారంటే దస్పల్లా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ మొత్తానికే కాజేద్దామని. విశాఖపట్నం బీచ్ రోడ్డు మీద అంతా కూడా విలువైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అప్పటి వారి పార్టీకి చెందిన ఒక రాజ్యసభ ఎంపీ గారు వాటన్నిటిని ఆక్రమించి అక్కడ హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి కట్టించడం అనేది జరిగింది. మీ ఆలోచన తీరు అదైతే మా ఆలోచన తీరు ఇది. ఈ రకంగానే మేము ఇంకా ముందుకెళ్తాం. ఈ రకంగానే ఇంకా ఎన్నో కంపెనీలు తీసుకొస్తాం. ఈ రకంగానే వేలల్లో లక్షల్లో ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.